చిన్నప్పటి నుంచి సినిమా మీద పిచ్చితో ప్యాషన్తో బాగా కృషి చేసి ఒక హీరో అయ్యి మన స్టేజ్కి పడత తీయగాకి వచ్చేసారు. ఇంకా మనకి ఇప్పుడు మిస్సింగ్ ఒక హీరోయిన్. రాజన్న ఢమరుకం చిత్రంలో యాక్ట్ చేసి మనకి ఎంతగానో పరిచయం అయిన యానీని పిలిచేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ యానీ. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా సామి, నా సామి, నా సామి. రా సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి. షేపు ముందు సరిపోరే ఏ మోడల్స్ కలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్. నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు. అసలు పాటలు మారుతూనే ఉన్నాయి, నువ్వు స్టెప్లు వేస్తూనే ఉన్నావు. ఒక్క స్టెప్ ఇంకొక స్టెప్ అసలు రిపీట్ లేకుండా ఇన్ని పాటలకి అసలు ఎలా ఇంత ఎనర్జీ అని? థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. యువర్ లెర్నింగ్ డాన్స్? యా, చిన్నప్పటి నుంచి వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుంటున్నాను. అంటే ముందు కూచిపూడి నేర్చుకునేదాన్ని అనమాట, తర్వాత వెస్ట్రన్కి షిఫ్ట్ అయ్యాను. పిల్లలు చూసారా అసలు ఎంత డాన్సింగ్, ఎంత ఇంట్రెస్ట్ అనేది ఉంటే కూచిపూడి అండ్ వెస్టర్న్ ఇవన్నీ నేర్చుకొని ఇంత బాగా డాన్స్ చేస్తే హీరోయిన్ అయిపోతారు. నీ క్విజ్లో ఫస్ట్ క్వశ్చన్, ఓకే. సునీత గారు పాడిన నీకు నచ్చిన మెలడీ. ముందుగా సునీత గారు హాయ్. సునీత గారు సార్ హలో, ప్రకాష్ సార్, చంద్రబోస్ గారు నమస్తే, ఆకాష్ గారు నమస్తే. నాకు సునీత గారిది అందంగా లేన సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎలా పాడతారు అది? ఎలా పాడతారు? నాకు లిరిక్స్ కూడా రాదు అంతగా, బట్ అందంగా లేనా అసలు ఏం బాలేనా నీడు జోడు. డబ్బింగ్ ఉంది. సునీత గారు మీరు కూడా అందుకోండి సరదాగా. అందంగా లేనా పాడట్లేదు సునీత గారు మీరు. ఆవిడ లిప్ మూమెంట్ ఇస్తున్నారు అక్కడ. అసలేం బాలేనా అది రాదు సునీత గారు నాకు. యాక్చువల్లీ ఒరిజినల్ కంటే బాగుంది. చెప్పారు థ్యాంక్ యూ అండి. నీడు జోడు కాననా కాననా. విజయ్ ప్రకాష్ గారు పాటలు పరిచయమా? ఇదేదో బాగుంది చలి, ఇదేదో బాగుంది. సారీ, అది నేను కాదు, నేను పాడింది కాదు అది. సార్ మీరే కదా సార్. ఓకే, ఐఎమ్ కంటెస్టెంట్. ఓకే సార్, ఇదేదో బాగుంది మీరే కదా. అవునే, నేనే పాడింది. కానీ మీ ఎంట్రీ, మీ డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఐ వాజ్ లైక్ జస్ట్ లుకింగ్ ఎట్ యూ బికాస్ ర్యాండమ్గా సాంగ్స్ చేంజ్ చేస్తున్నారు అండ్ విదిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ దట్ సాంగ్, ఆఫ్ దట్ క్యారెక్టర్. మీకు ఒక చిన్న ఒక క్వశ్చన్ ఏమంటే, మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసేందుకు ఇప్పుడు ఒక హీరోయిన్గా పనిచేసేటప్పుడు దాంట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్, దాంట్లో తేడా ఏముందని? చిన్నప్పుడు ఎలా ఉండింది అంటే ఆబ్వియస్లీ మదర్ అమ్మమ్మ వచ్చేవాళ్ళమాట ఎప్పుడు నాతో. ఇప్పుడు కూడా మమ్మీ కానీ అన్నయ్య కానీ వస్తూ ఉంటారు. చేంజ్ అనేది నాలో పర్టికులర్గా రాలేదు, ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉండిందో అంటే తెలియని వయసులోనే స్టార్ట్ చేశాను. బట్ ఒక పాయింట్ వచ్చేసరికి ఇంక ఇది కాకుండా నాకు ఇంకో ప్రపంచం లేదు అనేది నాకు ఆఫ్టర్ రాజానే తెలిసిపోయింది అనమాట. సో అప్పటి నుంచి మై ప్యాషన్ అంటే నా లవ్ టువర్డ్స్ సినిమా అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కానీ కొంచెం ఇబ్బందిగా ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు అందరూ అదే చాక్లెట్స్ ఇస్తూ అలా బుజ్జగించేవారు. ఇప్పుడు ఎట్లా అంటే
మేడంకి చేరేయండి, మేడంకి అంబ్రెల్లా పట్టండి, అంబ్రెల్లా ఏది, మేడం మేడం తిన్నారా మేడం. ఆ మేడం అనేది చాలా స్కేరింగ్గా ఉంటుంది సార్ వర్డ్. ఎందుకంటే చిన్నప్పుడైతే అటు ఇటు తిరుగుతూ అందరితో సరదాగా ఉండేదాన్ని. ఇప్పుడు ఎట్లా అంటే మరీ ఇంత ప్రొఫెషనల్గా ఉండాలా నేను అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేసరికి నాకు వస్తున్న రెస్పెక్ట్కి, లవ్కి ఇంకా చాలా చేయాలి, నేను నా పేరు ఇంకా నిలబెట్టుకోవాలి, పేరెంట్స్ని హ్యాపీ చేయాలి అనేది ఇంకా ఎక్కువ పెరిగింది నాకు. అబ్బబ్బా అది ఏం పోరి. చంద్రబోస్ గారు ఉన్నారు మన ముందు. ఆయన ఫేవరెట్ సాంగ్ చంద్రబోస్ సార్ది నేను మర్చిపోలేను, ఓరయో సాంగ్ మాత్రం. ఒక 2 లైన్లు పాడేసేయమ్మా. ఓరయో నాయ్యా, ఓరయో నాయ్యా, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా. ఎంత మల్టీ టాలెంటెడ్ నిజంగా. యువర్ సింగింగ్ సో వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thanks for being here and being an inspiration to our kids. Please join the kids and I wish you a good time this evening. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్.